నల్గొండ జిల్లా పెద్దడిసపర్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కురుమిల్ల యాదయ్య తన ఇద్దరు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఉపాధ్యాయుడై ఉండి ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలను చేర్పించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలను చేర్పించినందుకు మండల విద్యాధికారి ఏ వెంకటయ్య యాదయ్యను ప్రత్యేకంగా అభినందించారు. నమస్కారం అండి, నా పేరు యాదయ్య. నేను జెడ్పీహెచ్ఎస్ పిఎపల్లి హై స్కూల్లో సోషల్ టీచర్గా వర్క్ చేస్తూ ఉన్నాను. సో చాలామంది అనుకుంటూ ఉంటారు, గవర్నమెంట్ స్కూల్ టీచర్లు చాలామంది మేము క్యాంపెయినింగ్కి వెళ్ళినప్పుడు మమ్మల్ని ప్రశ్నించారు, మీ పిల్లల్ని ఎక్కడ చదివిస్తారు అని చెప్పేసి మేము అడిగినప్పుడు. సో నిజంగా మా గవర్నమెంట్ టీచర్ కావాలి అంటే ఎన్నో ఎగ్జామ్స్ రాయాలి. బీఈడీ చేయాలి, డిగ్రీ కంప్లీట్ చేయాలి, బీఈడీ చేయాలి, బీఈడీ ఎంట్రన్స్ రాయాలి. ఈ ఎంట్రన్స్ పాస్ అయిపోయిన సీట్ వస్తుంది. మళ్ళీ బీఈడీ అయిపోయిన తర్వాత టెట్ కోసం చాలా కష్టపడాలి. టెట్ క్వాలిఫై కావాలి. పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేసినట్టయితే ఇంకా అసలు ఇప్పుడున్నటువంటి పాఠశాలలు సరిపోవనేది మా యొక్క అభిప్రాయం. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు. మాది నల్గొండ జిల్లా పిఏపల్లి మండలం పిఏపల్లి ప్రాథమిక పాఠశాలలో ఈరోజు మనకు యాదయ్య సారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పిఏపల్లిలో పనిచేస్తున్నటువంటి యాదయ్య సారు వారి యొక్క ఇద్దరు పిల్లలని, ఒకళ్ళని 1st క్లాస్లో, ఒకళ్ళని 5th క్లాస్. ఇరాన్ పై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను ఖండిస్తూ పాత బస్తీ